ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పల్లీలు ఉండలు ఇంట్లోనే తయారు చేసుకోవాలా? పల్లీలు, బెల్లాన్ని మాత్రమే ఉపయోగించి చేసే ఈ వంటలో బెల్లం పాకం పెట్టడం రావట్లేదా? అయితే నా స్టైల్లో పల్లీలు ఉండలు మీకోసం. పెనం కొంచెం వేడిగా అయ్యాక ఒక కప్పు కొలతకి నేను పల్లీలు వేస్తున్నాను. పల్లీలను బాగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే రుచి అంత బాగుంటుంది. స్టవ్ని కేవలం సిమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు పల్లీలను బాగా వేయించుకోవాలి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ పల్లీల లడ్డూలు పోషకాల గని అని చెప్పుకోవచ్చు. పల్లీలు, బెల్లం మాత్రమే ఉపయోగించి చేసే ఈ పల్లీ ఉండల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. చిన్న మంట మీద అలా స్లోగా వేయించుకుంటూ ఉంటే పల్లీలు బాగా వేగుతాయి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఒకసారి వీటిని వేగాయో లేదో చెక్ చేసుకొని పట్టుకోగానే పొర అలా ఊడిపోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు వీటిని స్టవ్ నుంచి దించుకొని చల్లార్చుకొని పొట్టు మొత్తాన్ని కూడా తీసి పల్లీలను బాగా శుభ్రం చేసుకోవాలి. పల్లీలు బాగా చల్లారితే ఈ పొట్టు అనేది త్వరగా వస్తుంది. శుభ్రం చేసిన పల్లీల్లో పొట్టు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బెల్లం పాకం తయారు చేసుకోవాలి. ఒక బౌల్ పల్లీలకి ఒక బౌల్కి బెల్లం తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఈ బెల్లాన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ కొలతకి వాటర్ని చేరుస్తున్నాను. బెల్లం మునిగితే సరిపోతుంది. అంతవరకు నీళ్లు వేసుకొని మనం గరిటతో అటు ఇటు కలుపుకోవాలి. ఎంతైనా హోమ్ మేడేనండి. బయట తెచ్చుకునే ఉండల కంటే ఇంట్లో చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ పల్లీలు ఉండలు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. బెల్లం కొద్ది కొద్దిగా కరుగుతూ పాకం తయారవుతుంది. గరిటను తిప్పుతూ ఉండాలి. బెల్లం నీళ్లలో బాగా కరిగి గడ్డలేం లేకుండా ఉంటే ఇప్పుడు వేరే పెనం తీసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఆర్గానిక్ బెల్లంలో అక్కడక్కడ చెరుకు పీచు, మట్టి తగులుతూ ఉంటాయి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అవేమీ మనకి లడ్డూల్లో తగలవు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బెల్లం పాకం పెట్టడం మొదలు పెట్టాలి. గరిట తిప్పుతూనే ఉండాలి. ఫిల్టర్ చేసిన తర్వాత బెల్లం పాకం త్వరగానే తయారవుతుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. పాకం మరుగుతూ ఉంటే బెల్లం వాసన చాలా కమ్మగా వస్తుంది. బెల్లం ఉండలకి సిద్ధంగా ఉన్నప్పుడు పాకం దగ్గరగా అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొన్ని డ్రాప్స్ వేసుకొని చెక్ చేసుకోవాలి. బెల్లం మాడిపోయే వరకు వెయిట్ చేయకుండా కాస్త దగ్గరగా అవుతున్నప్పుడే 2-3 టైమ్స్ ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకాన్ని వాటర్లో వేసిన తర్వాత దగ్గరగా అవుతుంది. ఆ ముద్దని ప్లేట్ కేసి కొడితే టంగుమని సౌండ్ రావాలి. పాకం కాస్తగా దగ్గర అవుతున్నప్పుడే ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఆ సౌండ్ వచ్చినప్పుడు పాకం పర్ఫెక్ట్గా అయిందన్నట్టు. అప్పుడు వెంటనే దించేసుకోవచ్చు. సెకండ్ టైంకి నాకు పాకం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు నేను పల్లీల్ని ఇందులో వేస్తున్నాను. పాకం మొత్తంగా పల్లీలకు అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ పై నుంచి దించిన తర్వాత ఉండలను త్వరగా చేసుకోవాలి, లేదంటే పాకం గట్టిపడుతుంది. అలా ఒకవేళ పాకం గట్టిపడింది అనుకోండి, కాస్త నీళ్లు చల్లుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేస్తే సరిపోతుంది. ఉండలు చేసేటప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ ఉండల్ని తయారు చేసుకోవాలి. ఉండలు రౌండ్గా పర్ఫెక్ట్గా రావాలన్నా ఈ నీటి తడి అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి చాలా బలమైన ఆహారం ఇది. బయట కొనకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అన్ని రకాల ఫుడ్ని ఇష్టంగా తినరు. కాబట్టి రోజుకు ఒక పల్లి ఉండ పెట్టామనుకోండి, వాళ్ళకి రక్తహీనత అనేది తగ్గి ఎముకలు బలంగా కూడా అవుతాయి. హార్ట్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ పల్లి ఉండ అనేది మంచి ఆహారంగా పనిచేస్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇది ఒక మంచి స్నాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి చాలా వీక్గా అయిపోతారు కదా. అలా అవ్వకుండా రోజుకు ఒక పల్లి ఉండని అలవాటు చేయండి. ఇప్పుడు నేను చేసేవి 6 నుంచి 7 ఉండల వరకు వస్తాయి. ఇవి నాకు ఒక వారం రోజులకి సరిపోతాయి. వీటిని ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే పాకం చల్లారిపోతుంది కాబట్టి ఉండలు సరిగ్గా రావు. కాబట్టి మన హెల్ప్కి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా, ఈజీ మెథడ్లో పల్లీలు ఉండలు ఎలా తయారు చేసుకోవాలో, అంతేకాదు పాకం ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్పాను కదా. మీకు మరి నా టిప్స్ అండ్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. రోజుకొక పల్లి ఉండ తినడం మంచి ఆరోగ్యపు అలవాటు. మీ ఇంట్లో కూడా పల్లీలు ఉండలు తింటే వెంటనే వీటిని తయారు చేసుకుని తినేసేయండి. మన ఛానల్లో వచ్చే టేస్టీ అండ్ హెల్దీ వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.